3.5 సంవత్సరాల పోరాడిన తర్వాత కొన్ని అంశాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి ఇప్పటి వరకు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనకి ఏదైతే రైల్వే జోన్కి కేంద్ర మంత్రులు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళు కేటాయించలేదు కదా, స్థలం కేటాయించలేదు, అందువల్ల ఆగిపోయింది అంటున్నారు. కానీ దాదాపుగా సెక్షన్ 13లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ప్రత్యేకించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు టక 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 ల్యాండ్లు అలాట్ చేసేసాడు అప్పుడే. అంతేకాకుండా ఎయిర్పోర్ట్లకు సంబంధించి అటు తిరుపతి కానీ లేకుంటే గన్నవరం కానీ విజయవాడ ల్యాండ్లు అలాట్మెంట్ చేశారు. అంటే ఆనాడు ఎంత స్పీడ్గా అయితే పునర్విభజన చట్టం అమలు చేయించుకోవాలని చెప్పేసి స్పీడ్గా ల్యాండ్స్ అలాట్మెంట్ చేయటము, చర్చలు జరపడం లాంటివి జరిగినాయో, తర్వాత ప్రభుత్వం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సంబంధించి పునర్విభజన చట్టంలో ఇవ్వాల్సినవి మరుగున పడిపోయి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలు మరుగున పడినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యొక్క షెడ్యూల్ 9, 10 సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఆనాడు సుమారుగా అంచనాల ప్రకారం 1,97,280 కోట్ల రూపాయలు ఆనాడు ఆస్తుల విలువ. ఈనాటికి అవి విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్ర విభజన సమయంలో కొంత ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి పోలవరం అలా గనక తెలంగాణలో కనుక ఉంటే ఆ 7 మండలాలు పోలవరం నిర్మాణానికి ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. వీరి భేటీ కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కలిసి పనిచేసిన నేపథ్యంలో కొంత చర్చలన్నీ కూడా ఫలప్రదం అవుతాయి, అన్నీ కూడా సమస్యలు ఎంతైనా సరే కొంత కొలిక్కి వస్తాయన్న ఒక ఆశాభావాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కదా. ఈ అంశం గురించి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరుగా ఆ తర్వాత ఒక్కొక్క సమస్య గురించి ఏమేమి ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే అండి. పవన్ గారు, ఆల్రెడీ ఇటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాల్లో జరగకపోవడం వల్లే అనేకమైన సమస్యలు, అది ఆర్టీసీ కానీ, విద్యుత్ కానీ, లేకుంటే తీర ప్రాంతాలు కానీ, కృష్ణా జలాలు కానీ, ఇలాగ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కానీ అది కనుక పరిష్కారం అయి ఉంటే ఈ పాటికి ఆల్రెడీ కొంతవరకు ఈ రాష్ట్రం ఆర్థికంగా కొంత నిధులు వచ్చి ఉండేము. కానీ అసలు ఆ పునర్విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి, రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో చర్చించుకునే పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ జరగల. కానీ రాష్ట్ర విధ్వంసం మీద పెట్టిన దృష్టి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాల మీద ఇరు రాష్ట్రాల మధ్య చర్చించుకోవాలి, అవి నిధులు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే ఈ రాష్ట్ర ఆనాటి పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేయాల. ప్రజలు కూడా ఏం ఆశించారంటే, చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన చేతులను ఉపయోగించి ఆయన అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పునర్విభజన చట్టంలో రాయినటువంటి నిధులు కానీ, లేకుంటే ఉభయ రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఆ యొక్క పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడం ద్వారా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని భావించారు. ఆ యొక్క ఎవరైతే ప్రజలు ఏమనైతే భావించారో ఆ బాటలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన సంఘటనలు కానివ్వండి, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అలానే మిగిలిన వాళ్ళతో కలిపి ఈ రోజున అవుతున్న ఈ యొక్క పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కారానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇవి చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి పయనంలో వెళ్తా ఉంది, దానికి కావాల్సిన కృషి చేస్తామన్నారు ఫస్ట్ అనే ఒక ఆశ ఈ రాష్ట్ర ప్రజల్లో కలిగిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలని. సార్, ఓకే, మాట్లాడదాం. ఒకసారి భవానీ రెడ్డి గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.